హాయ్ అండి. ఈరోజు కెనడాలో హై స్కూల్ చదువులు ఎలా ఉంటాయో ఇప్పుడు మా 10th క్లాస్ చదువుతున్నటువంటి మా చైతుతో నేనైతే ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. అందరికీ కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఓకేనా? హాయ్ చైతు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ప్రస్తుతం నేను గ్రేడ్ 10లో ఉన్నాను. నీ స్కూల్ టైమింగ్స్ ఏంటి? స్కూల్ టైమింగ్స్ ఉదయం 9 AM నుంచి మధ్యాహ్నం 3 PM వరకు. ఓకే. మీకు స్నాక్స్ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ కానీ ఎట్లా? స్నాక్స్ బ్రేక్ అంటూ ఏమి ఉండదు. లంచ్ బ్రేక్ ఏమో అరౌండ్ 12 నుంచి 12:45 minutes ఉంటుంది. ఓకే. మీరు ఒకవేళ స్కూల్కి వెళ్ళడం లేట్ అయింది అంటే మీకు ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా? అంత మేజర్ పనిష్మెంట్ ఏమి ఉండదు, కానీ 2-3 times కన్నా లేట్ అవుతే వర్క్ హ్యాబిట్ స్కోర్ అని ఉంటుంది. అది రిపోర్ట్ కార్డులో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు ఇన్నిసార్లు లేట్గా వచ్చారు. నువ్వు ప్రజెంట్ ఇక్కడ పబ్లిక్ స్కూలే కదా? పబ్లిక్ స్కూల్. నీకు ఫ్రీనే కదా? నాకు ఫ్రీనే, ఏం లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే ఇయర్లీ ఫీ. ఓకే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే వర్క్ పర్మిట్ హోల్డర్స్, పేరెంట్స్ వర్క్ పర్మిట్ హోల్డర్స్ అయితే మేబీ లేకపోతే ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే చదువుకోవడానికి ఇక్కడ అంటే ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు నువ్వు 10th గ్రేడ్ కదా? అవును. 10th ఫ్రీ లేదా? 10th ఫ్రీనే, కానీ కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే చదువుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఓకే. కంపల్సరీ పేరెంట్స్ వర్క్ చేయకుండా ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే. అప్పుడు వాళ్ళు అరౌండ్ 17K కట్టాలి పర్ ఇయర్. ఇంకా మీకు యూనిఫామ్ ఉంటుందా? మాకు యూనిఫామ్ ఏమి ఉండదు, ఏది కావాలంటే అది చేసుకోవాలి. మీకు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? మాకు నార్మల్గా మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, కొన్ని ఎక్స్ట్రా స్పెషల్ కోర్సెస్ అని ఉంటాయి. అంటే రోబోటిక్స్, మెటల్ వర్కింగ్, వుడ్ వర్కింగ్ అట్లా. ప్లస్ అది మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీగా ఉంటుందా? ఫ్రెంచ్ లాంగ్వేజ్ 10th క్లాస్లో ఉండదు. నార్మల్గా గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 8 వరకు ఉంటుంది. దాని తర్వాత మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక గ్రేడ్ 11లో ఇంకొక లాంగ్వేజ్ తీసుకోవాలి. అది మళ్ళీ ఫ్రెంచ్ అయినా కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏ లాంగ్వేజ్ అయినా సరే. ఓకే. ఇప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్? ఇప్పుడు నేను స్పానిష్ గ్రేడ్ 11 తీసుకుంటున్నాను. ఎందుకంటే కాలేజ్లోకి పోవాలంటే లాంగ్వేజ్ అవసరం లేదు, యూనివర్సిటీలోకి పోవాలంటే అదే లాంగ్వేజ్ అవసరం. ఓకే. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఇండియాలో అయితే మాకు ఎలా ఉంటాయి అంటే టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అలా ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలా ఉంటాయి? ఇక్కడ అట్లా సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉండవు, ఇక్కడ టాపిక్ వైజ్ ఉంటాయి. సో అరౌండ్ 10 టాపిక్స్ ఉంటాయి ఇయర్లీ. సో వాటికి క్విజెస్, టెస్ట్ అని చెప్పేసి ఎవ్రీ 2-3 వీక్స్కి ఒక టెస్ట్ ఉంటుంది. స్మాల్ టెస్ట్, మల్టిపుల్ పేపర్. 10th క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్స్లో మీకు ఎన్ని మార్క్స్ ఉంటుంది? పాస్ మార్క్స్ ఎన్ని రావాలి? పాస్ మార్క్స్ నాకు 50%. కానీ ఒకవేళ ఫెయిల్ అవుతే సమ్మర్ స్కూల్ కోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సమ్మర్లో 1 year క్రాష్ కోర్సు, మళ్ళీ అదే కోర్సు రిపీట్ చేస్తారు. సో దాంట్లో పాస్ అవుతే నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తారు. ఓకే. 10th క్లాస్లో ప్రాజెక్ట్స్ ఏమైనా చేయిస్తారా? చేస్తారు. ల్యాబ్స్ అని కూడా ఉంటాయి, ప్రాక్టికల్గా ల్యాబ్లోకి పోయి చేస్తారు, సైన్స్కి మిగతా వాటికి. మీకు 11th గ్రేడ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నావు? ప్రస్తుతం నేను కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ముందుకు పోతున్నాను. సో దాంట్లో ఇప్పుడు కోడింగ్, రోబోటిక్స్ అలాంటివి తీసుకుంటాను. ఓకే. మీకు 11th గ్రేడ్లో వచ్చేస్తాయా అవన్నీ? ఓకే. మాకు ఎలా ఉంటుందంటే ఇండియాలో ఎంపీసీ, బైపీసీ, అలాంటి గ్రూప్స్ ఉంటాయి. సో మీకు ఇక్కడ సెట్ లాగా ఉంటుంది కోర్సు. మనం ఏది కావాలంటే అది ఇండివిజువల్గా 8 కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. 4 ఏమో కంపల్సరీ ఉంటాయి, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అట్లా. మిగతా 4 ఏమో మనం చూస్ చేసుకోవచ్చు ఏది కావాలనుకుంటే. ఓకే. ఏమి మ్యాండేటరీగా ఉంటాయి? మ్యాండేటరీ ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, ఒక లాంగ్వేజ్ ఉంటుంది డెఫినెట్లీ. స్పానిష్ కానీ అది ఏది కావాలంటే ఇంగ్లీష్ అనేది ఫస్ట్ లాంగ్వేజే, దాని సెకండ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. స్పానిష్, ఫ్రెంచ్, క్రొయేషియన్ అలాంటి చాలా ఉంటాయి. అవి ఏంటంటే క్లాసెస్ స్ట్రెంత్ని బట్టి వాళ్ళు కొన్ని క్లోజ్ చేస్తారు ఒకవేళ లో ఎన్రోల్మెంట్ ఉంటే. ఓకే. అయితే ఇంటర్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ కాకుండా కంపల్సరీ ఏదైనా ఒక గ్రేడ్ 11లో తీసుకోవాలి, గ్రేడ్ 12లో అవసరం లేదు కంపల్సరీ. ఓకే. అంటే అదేంటంటే కాలేజ్కి, యూనివర్సిటీకి పోవాలంటే తీసుకోవాలి. కాలేజ్ ఇంటర్ వరకేనా? మళ్ళీ తర్వాత మీకు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ లాంగ్వేజ్ అనేది కంటిన్యూ అవుతుంది? ఇంకా అవసరం లేదు, యూనివర్సిటీలో అవసరం లాంగ్వేజ్. ఓకే. ఇంటర్లో మాత్రమే మీరు అలా లాంగ్వేజ్ అనేది తీసుకోవాలి. ఇంకా మీకు ఇక్కడ 12th కంప్లీట్ అయిన తర్వాత యూనివర్సిటీలో మంచి కాలేజ్లో సీట్ రావాలంటే మీకు ఇప్పుడు ఎలాగంటే ఎందులో అయినా స్పెషలైజేషన్ ఏమైనా చేయాలా?
స్పెషలైజేషన్ అంటే మనము ఏం ఫీల్డ్లోకి పోవాలనుకుంటుంటే వాటిలో మోర్ కోర్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక 4 చూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా కోర్సెస్. వాటిలో ఎక్కువ కోర్సెస్ రిలేటెడ్ కోర్సెస్ చూస్ చేసుకుంటే మనం దాంట్లో మన నాలెడ్జ్ చూపించుకొని యూనివర్సిటీలో. ఓకే, యూనివర్సిటీలో ఇండియాలో అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత, ఇంటర్ అంటే మీకు ఇక్కడ 11th 12th గ్రేడ్ అలా ఉంటాయి కదా. సో 12th గ్రేడ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తారు మాకు. నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవ్వాలి. మీకు యూనివర్సిటీకి వెళ్ళే ముందు ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి అంటే, మాకు ఎంసెట్ రాస్తాము మేము 12th గ్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత. మీరు ఇక్కడ ఏమన్నా అలాంటి ఎగ్జామ్స్ ఇక్కడ SAT అని ఉంటుంది. SAT అంటే US యూనివర్సిటీస్ పోవాలంటే అది SAT స్కోర్ అని చూస్తారు. అది అవుట్ ఆఫ్ 1600 ఉంటుంది. సో అది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 800 ఫర్ ఇంగ్లీష్, 800 ఫర్ మ్యాథమెటిక్స్. 1600 మార్క్స్కి ఉంటుంది. దాని తర్వాత కెనడా యూనివర్సిటీస్లోకి పోవాలంటే స్పెషల్ ఎగ్జామ్ ఏం లేదు. బేసిక్గా గ్రేడ్ 12 స్కోర్స్ చూసుకొని వెళ్ళిపోతారు లోపలికి. కానీ మళ్ళీ అన్ని యూనివర్సిటీస్కి కలిపేసేసి అడ్వాన్స్ ప్లేస్మెంట్ కోర్సెస్ అని ఉంటాయి. అవేంటంటే స్పెషల్గా టాపిక్ వైజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో SAT చేసుకొని ఇది కూడా చేసుకోవాలి. AP ఎగ్జామ్స్ అంటే 2. అవి ఎన్ని మార్క్స్ ఉంటాయి? టెస్ట్లు అన్నీ కూడా 1600 మార్క్స్. అంటే AP ఎగ్జామ్స్ అనేది స్కోర్ అవుట్ ఆఫ్ 5 ఉంటుంది. 4 కానీ 5 కానీ వస్తే అవుట్ ఆఫ్ 5 మంచి యూనివర్సిటీస్లోకి ప్లేస్మెంట్ అనేది వస్తుంది. ఎన్ని మార్క్స్కి? 4, 5. అది స్కోరే 5. స్కోర్ 5 వస్తుంది. పాసింగ్ అవ్వాలంటే 3 కన్నా ఎక్కువ రావాలి. అంటే అవి స్కోర్ కన్వర్షన్స్ ఉంటాయి. 5 స్కోర్ అంటే 86% అబవ్ అట్లా ఉంటాయి. 4 అంటే 75 అబవ్ అట్లా. మార్క్స్ తక్కువ వస్తే మీకు ఏమైనా పనిష్మెంట్స్ ఉంటాయా? పనిష్మెంట్స్ ఏమి ఉండవు. జస్ట్ ఏంటంటే నెక్స్ట్ గ్రేడ్కి మూవ్ ఆన్ అవ్వలేము ఆ రిలేటెడ్ కోర్స్లో. సో అదేంటంటే ప్రీవియస్ కోర్స్ చేస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతే, 10లో ఫెయిల్ అవుతే గ్రేడ్ 11లో మిగతా కోర్సెస్ అన్ని గ్రేడ్ 11 చేస్తుంటాం. కానీ మ్యాథ్స్ ఒకటి 10 మళ్ళీ చేసుకోవాలి. అది ఒకవేళ కానీ ఆ సబ్జెక్ట్ ఒకటి మళ్ళీ 10 కోర్స్ అనేది చేయాలి. అది మనం స్కూల్ ఇయర్లో ఒక ఇయర్ వేస్ట్ చేసుకోకుండా సమ్మర్ ఆప్షన్ ఇస్తారు. సమ్మర్లో 1 మంత్ క్రాష్ కోర్స్ తీసుకొని మన నెక్స్ట్ స్కూల్ ఇయర్లో అందరితో పాటు 11లోకి వెళ్తాం. ఓకే, మాకైతే అలా ఉంది. 10th ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ 10th కంప్లీట్గా పాస్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏంటంటే కోర్స్ వైజ్ ఏది ఫెయిల్ అవుతే అది మళ్ళీ రిపీట్ చేస్తాం. యూనివర్సిటీలో ఇక్కడ చదవాలంటే ఇన్ కేస్ PR ఉంటే ఫ్రీ, లేదంటే ఫీజు బాగా ఎక్కువగా ఉంటుంది. PRకి యూనివర్సిటీస్ ఫ్రీ ఉండవు, ఓన్లీ హై స్కూల్స్ ఫ్రీ ఉంటాయి. యూనివర్సిటీస్ ఏమో జస్ట్ బేసిక్ ఫీ ఉంటుంది, ఒక ఇయర్కి $5,000 అట్లా. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే డిపెండింగ్, నార్మల్గా కెనడాలో అయితే అరౌండ్ 45 to 60 ఉంటాయి. యూఎస్లోనేమో 60 to 80K USD ఉంటుంది. సో కెనడియన్ డాలర్స్ అయితే మళ్ళీ ఒక 90K కెనడియన్ డాలర్స్ అట్లా. ఇండియాలో ఎలా ఉంటుందంటే కొంచెం బాగా చదివే వాళ్ళని ఏ సెక్షన్ అని, చదివిన వాళ్ళని అలాగా సెక్షన్స్ డివైడ్ చేస్తారు. మీకు ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఆనర్స్ కోర్సెస్ అని ఉంటాయి, నార్మల్ కోర్సెస్ అని ఉంటాయి. ఆనర్స్ కోర్సెస్ అంటే నెక్స్ట్ గ్రేడ్ టీచ్ చేస్తారు, గ్రేడ్ 10లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రేడ్ 10 ఆనర్స్లో ఉన్నాను అంటే గ్రేడ్ 11 టీచ్ చేస్తారు గ్రేడ్ 10లోనే. నార్మల్ కోర్సెస్ అంటే గ్రేడ్ 10 టీచ్ చేస్తారు నార్మల్ కోర్స్. ఓకే, అలా టీచ్ చేస్తారా? ఓకే, గ్రేడ్ నువ్వు ఇప్పుడు కొంచెం అట్లా ఉన్నావు కాబట్టి నీకు గ్రేడ్ 11 కూడా చెప్పేస్తున్నా. గ్రేడ్ 11 కూడా చెప్పేస్తారు. సో ఇప్పుడు నేను మొత్తం హై స్కూల్ ఒక 1 year అహెడ్ ఉంటాను. ఓకే, మీకు టీచర్స్ ఇక్కడ ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ఫ్రీడమ్ ఉంటారా? టీచర్స్ కూడా ఈజీగా కాంటాక్టబుల్గా ఉంటారు ఎట్లయినా సరే. ఈమెయిల్స్లలో చేసేయచ్చు. ప్లస్ ఎవ్రీడే ఒక స్కూల్ స్టార్ట్ అవ్వకముందు 9 to 3 అని చెప్పాను కదా ఇందాక, 8:15 నుంచి 9 o'clock వరకు 45 minutes ఫ్లెక్స్ టైం అని ఉంటుంది. అదేంటంటే మనము టీచర్స్ అక్కడ రెడీగా ఉంటారు క్లాస్ రూమ్లో, మనం పోయేసి మన డౌట్స్ క్లారిఫై చేసుకుంటాం 45 minutes. సో ఏదైనా ఒకవేళ టెస్ట్లు మిస్ అయినా సరే నెక్స్ట్ డే వచ్చేసి అక్కడ ఆ 45 minutesలో మనం చేసుకొని వెళ్ళచ్చు. మీకు ఇంకా మళ్ళీ ఇంకా ట్యూషన్స్ అని అట్లా ఏముంటుంది? ఇంకా ఎక్స్ట్రా క్లాస్ మీకు మీరే చదువుకుంటా ఉంటారు. ఓకే, ట్యూషన్స్ కావాలంటే స్కూల్లో కాదు, ఇంకా మనం ప్రైవేట్గా బయట చూసుకోవాలి. ఓకే, మీకు ఏమన్నా అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమన్నా చేయాల్సి వస్తుందా? ఇప్పుడు 11th గ్రేడ్కి వెళ్ళాలంటే ఏమన్నా, అంటే నీకు యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా చేయాలి? ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. MS ఆఫీస్ అలాగా వేరే వాళ్ళకి చెప్తున్నావు కదా కొంతమందికి,
ఎందుకు అసలు అలాగా ఇక్కడ? అవేంటంటే వాలంటీర్ కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అది చేస్తే ఏం యూజ్ ఉంటుంది? అవి చేస్తే మన స్కిల్స్ వాడి మనం పక్కన వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తున్నాం అనేది చూస్తారు. సో యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ అయినా చేసుకోవచ్చు ప్రొఫెసర్స్తో అట్లా, లేకపోతే వాలంటీర్ అవర్స్ అని చేసుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా సొంతగా యాప్స్ క్రియేట్ చేసుకొని అట్లా మనం తీసుకొని పక్కన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మీకు ఇన్ కేస్ మీరు ఇలా మేము చేయాలనుకుంటున్నామంటే మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా? కౌన్సిలర్స్ అని ఉంటారు, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ప్లస్ అవుట్ సైడ్ కూడా కన్సల్టెన్సీస్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిమ్సన్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, వాళ్ళు ఏంటంటే అన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో నాలుగు స్కూల్లో కౌన్సిలర్స్ అయితే ఫ్రీగా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక $12,000 అట్లా ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళే మనం ఇంకా యూనివర్సిటీ ఎస్ఎస్ రాయడము అలాంటివన్నీ సపోర్ట్ చేసేసి అకాడమిక్ అడ్వైజర్ అన్నట్టు ఇస్తారు మనకి. ఓకే, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. అంటే జస్ట్ నీ ఐడియా ప్రకారం నువ్వు చెప్పు, ఇండియా నుండి ఇక్కడికి 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి ఎలా ఫీల్ అవుతారు? లైక్ లాంగ్వేజెస్ గురించి మాత్రమే ఫీల్ అవుతారు కదా, అవి ఒక్కటే వెనకబడతారు కానీ మిగిలినవన్నీ సేమే ఉంటాయి ఇక్కడ కూడా. సేవ్ అవుతారు. ఆ లాంగ్వేజెస్ కూడా గ్రేడ్ 11లో రిక్వైర్డ్ కాబట్టి అది మనం గ్రేడ్ 11లోకి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. గ్రేడ్ 11లో చేసుకోవచ్చు, 1 year ఉంటుంది. ఓకే, సో ప్రాబ్లం లేదు. ప్లస్ ఓన్లీ లాంగ్వేజెస్ గురించి మాత్రమే కొంచెం ఇబ్బంది పడతారు, అది కూడా 11th లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు రికవర్. అవును, 1 year. ఓకే, బాగుంది. ఓకే చైతు, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.